తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. పరస్పర విరుద్ధ ప్రభుత్వాలు ఉన్న నేతల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతుంటాయి. మరికొందరి మధ్య బద్ధ శత్రుత్వం ఉంటుంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు రెండు రాష్ట్రాల మధ్య ఉంటుంది పరిస్థితి. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి చంద్రబాబు, తెలంగాణలో చంద్రబాబుకు ప్రత్యర్థి కేసీఆర్. దీంతో జగన్ కేసీఆర్ మధ్య మంచి స్నేహం ఉంది. కేసీఆర్ కు తెలంగాణలో బద్ధ విరోధి రేవంత్ రెడ్డి. అదే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సన్నిహితుడు. అందుకే రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తుంటారు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ పొలిటికల్ లింక్స్. అయితే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ అదే అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వారు రాష్ట్రాల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేశారన్న విమర్శలున్నాయి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి సహకరించారు కేసీఆర్. అంతకు ముందు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చేయగలిపి కేసీఆర్ ను తెలంగాణలో ఓడించాలని చూశారు చంద్రబాబు. అందుకే 2019లో రిటర్న్ గిఫ్ట్ ఇదిగో అంటూ ఇచ్చారు కేసీఆర్. అయితే 2023 ఎన్నికల్లో అలా అనలేదు చంద్రబాబు. వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీని పోటీ చేయించకుండా పరోక్షంగా రేవంత్ రెడ్డి గెలిచేలా చేశారు. ఇద్దరికి కుటుంబాల నుంచి ముప్పుంది. రాజకీయంతో పాటు కుటుంబ పరంగా ఇద్దరు నేతలు ఇప్పుడు ఇబ్బందులోనే ఉన్నారు. అందుకే పరస్పరం ఓదార్చుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నాయి. అయితే రేపు తాడేపల్లికి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పేందుకు కేసీఆర్ కుటుంబం వస్తుందని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే తాడేపల్లిలో కేసీఆర్, కేటీఆర్ తో కూడిన భారీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. దీంతో వారు తాడేపల్లికి వస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.